Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. స్మరణమాత్ర సంతుష్టుడు. నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే. స్మృతితే దేహి మాం రక్ష భక్తితే దేహి మే దృఢాం. యోగిరాజేంద్ర దత్తాత్రేయ, ఓ దయానిధి, నీకు నమస్కారము. నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణను ప్రసాదించి నన్ను రక్షింపుము. ఆత్మవిద్య అనగా తన నిజతత్వమును తెలియజేయు విద్య. శ్రీ దత్తభగవానుడు లౌకిక విద్యలనే కాక ఆత్మవిద్యను బోధించిన సద్గురువు, ఆది గురువు. ఈ విశ్వమంతయు గురుతత్వముతో నిండి ఉన్నది. ఏకాగ్రతతో దత్త అని స్మరించినంత మాత్రముననే అనుగ్రహించు స్మరణ మాత్ర సంతుష్టుడు. దీనికి నిదర్శనముగా శివుడు పార్వతికి ఈ క్రింది కథను చెప్పెను. దలాదన అనే మహర్షి దత్తప్రభువును స్మరించినంత మాత్రముననే ప్రత్యక్షమగునందురే ఒకసారి పరీక్షించి చూచెదను అని తలచి దత్త అని స్మరించెను. దత్తస్వామి మరుక్షణమే దర్శనమిచ్చి ఏమి కావలెను అని అడిగాను. పిలవగానే పలుకుదు అని శాస్త్రమున చెప్పగా పరీక్షించదలిచి పిలిచితిని, క్షమింపుమని మహర్షి మనవి చేసుకొనెను. దత్తాత్రేయుడు దలాద మహర్షికి తన వజ్రకవచమును నేర్పెను. దానిని దూరశ్రవణుడు అను కిరాతకుడు విని సిద్ధులు పొందాడు. జీవన్ముక్త గీత, అవధూత గీత దత్తాత్రేయ స్వామి చెప్పినవి. అవధూత గీత దత్తాత్రేయ స్వామికి కార్తవీర్యార్జునునకు జరిగిన సంవాదము. ఈ అవధూత గీతయే దత్తగీత. గీతాయోగ శాస్త్రము. ఇందు 8 అధ్యాయములున్నవి. ఆత్మస్వరూపమును, అవధూత స్థితి, ఆశాపాశముల గురించి ఇందులో వివరించబడినవి. జీవన్ముక్త గీతలో జీవన్ముక్తుని లక్షణములు వివరించబడినవి. దత్తప్రభువు స్వయముగా పరశురామునికి బోధించినది త్రిపుర రహస్యము. దత్తాత్రేయుని బోధలలో ముఖ్యమైనవి: కోపము తగదు, సత్సంగము మంచిది, నీచులను సేవించరాదు, పరుషముగా మాట్లాడరాదు, నిన్ను ఎవరు తిట్టినను కొట్టినను వారిని నీవు తిరిగి కొట్టకు, తిట్టకు, సత్యము మాట్లాడుము, మౌనము మంచిది, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము, ఇంటికి వచ్చిన యాచకులను ఆదరించవలెను, ఇతరుల తప్పులను ఎంచరాదు అని బోధించెను. త్రికరణ శుద్ధిగా ధర్మమును ఆచరించుము, పరద్రవ్యమును గడ్డిపరకవలే చూడవలెను, గురువునకు జ్ఞాన వయోవృద్ధులకు వందనము చేయుచుండవలెను, మృత్యువు పొంచి ఉండును, హరిభక్తి ఒక్కటే ఇహపరలోక సాధనము అని చెప్పారు. దత్తాత్రేయ మంత్రములు, స్తోత్రములు, అష్టకములు అనేకం ఉన్నాయి. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఇది ఏ దత్త గాయత్రి. అవధూత చింతన గురుదేవ దత్త. కలియుగ అవతారము. ఇట్లు దత్తావతారము 3 యుగములా కొనసాగుచుండగా కలియుగము ప్రారంభమైనది. ఈ కలియుగములో దత్తాత్రేయ తత్వము ఎంతైనా అవసరం ఏర్పడినది. ధర్మమును ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని శాస్త్రము చెబుతున్నది. కృతయుగములో ధర్మము 4 పాదములలో ఉన్నది. త్రేతాయుగమున ధర్మము 3 పాదములతో ఉన్నది. ద్వాపర యుగములో ధర్మము 2 పాదములతో ఉన్నది. కలియుగములో ధర్మము 1 పాదములోనే ఉన్నది. అందువలన ధర్మమాచరించువారు ఒక వంతే ఉన్నందున మానవులు కలి ప్రభావము వలన దుఃఖితులై కష్టనష్టములను అనుభవిస్తున్నారు. కలియుగ ప్రారంభములో అనగా కృష్ణ పరమాత్మ నిర్యాణము తరువాత, ధర్మరాజాదులు స్వర్గప్రవేశము చేసిన తరువాత అభిమన్యు కుమారుడైన పరీక్షన్ మహారాజు రాజ్యపాలనతో కలియుగము ప్రారంభమయ్యింది. బ్రహ్మ కలియుగ ప్రారంభమున ఒకనిని సృష్టించాడు. అతనికి కలి అని పేరు పెట్టాడు. కలి అతి క్రూరుడు. అతడు పుట్టగానే ఒక చేతితో తన నాలుకను, రెండవ చేతిలో తన పురుషాంగమును పట్టుకొని తూలుతూ, నవ్వుతూ, ఏడుస్తూ వికార చేష్టలు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కలిని పిలిచి భూలోకమునకు వెళ్ళి యుగధర్మమును నిర్వర్తించుమని చెప్పాడు. ధర్మపరులు ఉన్నందున నా ధర్మమును నేను ఎట్లు నిర్వర్తించేది అని కలి బ్రహ్మని అడిగాడు.
ఆసురీ సంపద గల వారి ఇంద్రియలోలతను ఆశ్రయించి నీవు భూలోకమున ప్రవేశించిన మానవులు నీకు వసులగుదురు, వారిని వదిలిపెట్టవద్దు అని బ్రహ్మ కలితో చెప్పాడు. అయితే పరమేశ్వరుని, దేవతలను, సద్విప్రులను సేవించే దైవీ సంపద గల వారిని, సద్గురువులను నీ మాయ అంటుకోదు. సద్గురు శిష్యులను నీవే కాదు దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు అని బ్రహ్మ కలితో చెప్పాడు. అయితే దేవతల కంటే గురువు ఎలా శ్రేష్ఠుడు అని కలి బ్రహ్మను ప్రశ్నించాడు. బ్రహ్మ దాని నిరూపణకు ఈ క్రింది కథను చెప్పాడు. గోదావరి నదీ తీరంలో వేదధర్ముడనే మునీశ్వరుడు ఉన్నాడు. ఒకసారి వారు తమ శిష్యులను పరీక్షింపదలచి, నాకు మిగిలి ఉన్న ప్రారబ్ధ కర్మను కుష్ఠురోగముతో కాశీలో అనుభవించాలి, అచ్చట నాకు సేవ చేయగలవారెవరు అని తన శిష్యులను అడిగాడు. దీపకుడనే శిష్యుడు కాశీలో గురువుగారికి సేవ చేయుటకు అంగీకరించి అన్ని విధములా గురువుగారికి కాశీలో సేవ చేస్తున్నాడు. గురువుగారు బాధించిన విసుగు చెందక నిద్రాహారాలు మాని గురుసేవే సర్వస్వముగా సేవ చేయసాగాడు. దీపకుని గురుభక్తికి కాశీ విశ్వనాథుడు మెచ్చి దీపకుని దగ్గరకు వచ్చి వరం కోరుకోమని చెప్పాడు. మా గురుదేవులకు ఇష్టమైతేనే వారికి తగ్గేటట్లు వరము కోరుకుంటాను అని చెప్పి గురువు దగ్గరికి దీపకుడు వెళ్ళాడు. గురువు రోగము అనుభవించవలసిందేనని వరము వద్దని దీపకుని తిట్టాడు. కాశీ విశ్వనాథుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి ఇదంతా చెప్పాడు. విష్ణువు దీపకుని భక్తికి మెచ్చి దీపకుని వద్దకు వచ్చి వరం కోరుకోమని అతనితో చెప్పాడు. కానీ దీపకుడు వరం కోరుకోలేదు. మోక్షం సిద్ధించే జ్ఞానము గురుదేవుని వలననే వస్తుంది, అందువలన నా గురువునందు నాకు నిశ్చల భక్తి ఉండేలా అనుగ్రహించవలసిందని దీపకుడు విష్ణుమూర్తిని కోరాడు. ఇదంతయు గ్రహిస్తున్న వేదధర్ముడు సంప్రీతుడై దీపకుని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. వెంటనే దీపకుడు వేదాంగ పారంగతుడయ్యాడు. క్షణకాలములో వేదధర్ముని కుష్ఠువ్యాధి తొలగింది. దివ్యదేహముతో దీపకునికి దర్శనమిచ్చి ఆశీర్వదించి అనుగ్రహించారు. కనుక గురువు దేవతల కన్నా శ్రేష్ఠుడు. కలిపురుషుడు ఈ కథ విని పరమేష్టికి నమస్కరించి వారి ఆజ్ఞకు బద్ధుడై భూలోకమున తన కార్యములు నెరవేర్చటానికి వచ్చాడు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.